వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు చాలా ముఖ్యమైన పూజ గురించి చెప్తున్నాను. లక్ష్మీదేవి 13 పుష్పాల నోము. ముందుగా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ప్రసాదాన్ని తయారు చేసుకోవాలి. అలాగే పూజ గదిని అలంకరించుకోవాలి. మా అమ్మ పూజ కోసం 13 రకాల పుష్పాలను ఒక్కొక్క పుష్పము 13 చొప్పున తెల్లవారగానే లేచి పుష్పాలను సేకరించింది. మా అమ్మ సేకరించిన పువ్వులలో ఎర్ర మందారం, పసుపు మందారం, నందివర్ధనం, కనకాంబరాలు, విరజాజులు, సన్నజాజులు, పెద్ద కనకాంబరాలు ఇలా చాలా రకాలైన పుష్పాలను సేకరించింది. ఒక్కొక్క పుష్పము 13 చొప్పున 13 రకాలు ఉండాలి. ఈ 13 సంఖ్యకు ఒక విశిష్టత ఉంది. శివుని మంత్రమైన పంచాక్షరి, విష్ణు మంత్రమైన అష్టాక్షరి 5, 8 మొత్తం 13 అవుతాయి. ఈ 13 అక్షరాల మంత్రాలకు బదులుగా 13 రకాల పువ్వులతో లక్ష్మీదేవిని సమర్పిస్తూ పూజించాలి. పుష్పం సమర్పించేటప్పుడు తమ కోరికను లక్ష్మీదేవికి తెలియజేయాలి. లక్ష్మీదేవి అమ్మవారు మన కోరికలను తప్పకుండా నెరవేరుస్తారు. ఈ విధంగా 13 పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, ఆడవాళ్ళ పసుపు కుంకాలు కలకాలము నిలుస్తాయని చెబుతారు. కాబట్టి ప్రతి మహిళ ఈ నోమును ఆచరించాలి. ఈ నోమును ఆచరించడానికి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులతో పూజించడమే. అదిగో మా అమ్మ 13 రకాల పుష్పాలతో 13 రకాల మంత్రాలతో లక్ష్మీదేవి పూజ చేస్తుంది. మీరు కూడా ఈ పూజ చేసి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలకు పాత్రులు కాగలరు. ఓం లక్ష్మీదేవాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇలా మంత్రాలు చదువుకుంటూ దేవిని పూజించుకోవడమే. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. మీరు కూడా ఈ పూజ చేయండి. లక్ష్మీదేవి మీ కోరికలను తీరుస్తుంది.